మీ దగ్గరికి మనతోటి తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కిరణ్ రాయల్ గారికి, అలాగే సోదరులు వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు నాకు విషెస్ చెప్పినందుకు. అలాగే ప్రైమ్ నేమ్ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభ సాయంత్రం సార్. సో మొత్తానికి సిద్ధమవుతున్న శ్వేతపత్రాలు, టెన్షన్లో మాజీ మంత్రులు, హిట్ లిస్టులో అధికారులు, విచారణకు రంగం సిద్ధం. హడలిపోతున్న వైసీపీ మాజీ మంత్రులు, వారి బ్రహ్మనాయుడు గారు, అధికారులు. రాజకీయాల్లో భయాలు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి పార్టీ. పోరాడింది ఆషామాషి పార్టీలతో కాదు, ఏకంగా ఈ దేశాన్ని అనేకసార్లు పరిపాలించినటువంటి ఒక బలమైన కాంగ్రెస్ పార్టీతో పోరాడి ఈ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ మరియు జనసేన యొక్క నాయకుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఒక మంచి సామెత మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటి సామెతే, నేనేం కొత్తగా చెప్పేది కాదు. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుందని ఒక సామెత ఉంది. అనేక కేసుల్లో ముద్దాయిలుగా, దోషులుగా, దోపిడీ చేసినటువంటి దగాగోరులుగా, రాష్ట్ర ఖజానాన్ని కొట్టివేసినటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి ఆ పార్టీలోని నాయకులకి ఈ రాష్ట్రం మొత్తం అట్లాంటి వాళ్ళే అని అనిపిస్తుంది. అందుకే ప్రతి మంత్రి మీద అంటారు, ప్రతి ఒక్కరి మీద ఉక్కుపాదం అంటారు. ఉక్కుపాదం దేని మీద ఉక్కుపాదం? సినిమాల్లో మంచి జోక్ ఉంది, ఉక్కుపాదం అంటే ఐరన్ లెగ్. వీళ్ళంతా ఐరన్ లెగ్ లాగా తయారవుతున్నారు ఈ రాష్ట్రానికి. ఎందుకంటున్నాం ఇలా అంటే, ఎలక్షన్ సమయంలో అనేక పథకాల మీద కోర్టులకు వెళ్ళి లేదా ఎలక్షన్ కమిషన్ వారికి కంప్లైంట్లు చేసి ప్రజలకు రావాల్సినటువంటి అనేక పథకాలని ఆపివేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. దాదాపుగా కొత్త ప్రభుత్వం వచ్చి 23 రోజులైంది. ఈ 23 రోజుల నుంచి ప్రజలకు ఏమన్నా చేశారా అంటే ఏమీ లేదు. సంతకాలు పెట్టడం ఒక హడావుడి, రిషికొండది ఒక హడావుడి, కొట్టడం ఒక హడావుడి, చిత్రీకరించి దొంగ కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం ఇంకొక హడావుడి తప్ప ఈ ప్రభుత్వ పథకాల మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రజలకి చేసింది ఏంటి అంటే శూన్యం. 23 రోజుల నుంచి ఏం చేసింది మీ ప్రభుత్వం అని గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, లేదా వారి యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కానీ అడిగితే, మేము కక్ష సాధింపు చేస్తున్నాం తప్ప పరిపాలన చేయట్లేదని వారు నిజం చెప్పాలంటే ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. ఇంతకు మించి ఇంకొకటి లేనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి యొక్క వ్యక్తిత్వ హననం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలని చెరిపివేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన మీద దుమ్మెత్తిపోయడం, ఈ రాష్ట్ర ఖజానాని ఏ విధంగా కొట్టేయాలి, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి, ఏ ఏ వ్యవస్థల్లో దోచుకోవచ్చు అనేది చెక్ చేసుకోవటం కోసం ఉన్నట్టు ఉంది తప్ప లేకపోతే ఇంకేముంది? మీరు మద్యం అంటున్నారు, ఇసుక అంటున్నారు. అయ్యా, ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాల గురించి ఒక్కరన్నా మాట్లాడతారంటే మాట్లాడరే? ఎస్, మాట్లాడండి, పరిపాలన సాగించండి. 3 నెలల నుంచి పథకం కోసం ఎదురు చూసేటటువంటి ఒక పేదవాడి కడుపు ఎలా నిండాలి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? 23 రోజులే ఈ ప్రభుత్వం వచ్చి 23 రోజులు తిండి లేనటువంటి కుటుంబం అల్లాడాలా? రోడ్డు మీదకి రావాలా? రోడ్డు మీద వచ్చి మీరు ఇచ్చేటటువంటి 5 రూపాయలు భోజనం చేయాలా? లేదా గౌరవంగా 3 పూటల వండుకొని కుటుంబంతో కలిసి ఇంటిలో తినాలా? ఒకసారి ఆలోచించండి. మీ యొక్క కేసులని, ఈ హడావుడులు, ఇదంతా మీరు ఎలాగూ చేస్తారు. కక్ష సాధింపే మీ యొక్క రాజకీయ విధానంగా మార్చుకున్న తర్వాత, మీరిచ్చినటువంటి జీవోల ప్రకారం కట్టినటువంటి బిల్డింగులను కూలుస్తున్నది కనపడుతున్న తర్వాత, బ్రహ్మాండమైనటువంటి భవనాలని రిషికొండలో అన్ని అనుమతులతో కట్టినటువంటి భవనాలని మీరు దాని మీద బురద జల్లుతుంది కనపడుతున్న తర్వాత, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద పామును కొట్టినట్టు కొట్టి చంపండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చేసి ఒక గౌరవమైనటువంటి పదవిలో కూర్చొని పెట్టిన తర్వాత, 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తాము అని, గతంలో మీకు 10% సీట్లు లేకుండా 1980
4లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ లోక్సభలో పోటీ చేసినప్పుడు వారికి వచ్చింది 30 సీట్లు. 543 సీట్లు పార్లమెంట్లో ఉంటే 30 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 1984లో ప్రతిపక్ష హోదాని దక్కించుకుంది. ఆ రోజు పర్వతనేని ఉపేంద్ర గారు ప్రతిపక్ష నేతగా ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడు వ్యవహరించాడు. పక్క రాష్ట్రాలైనటువంటి ఢిల్లీలో 70 సీట్లకు గాను 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి ప్రతిపక్ష హోదా అనుభవించినటువంటి చరిత్ర ఉంది. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 119 సీట్లకు గాను 7 సీట్లు వచ్చినటువంటి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. లోక్సభలో 2 సార్లు పూర్తిగా 10% ఓట్లు రానటువంటి కాంగ్రెస్ పార్టీకి 2014లో 2019లో ప్రతిపక్ష హోదా వచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇది అంతా లోక్సభలో శాసనసభలో అనేక సందర్భాల్లో జరిగింది. ఎక్కడా కూడా రాజ్యాంగంలో కానీ ఏ రకమైనటువంటి శాసనసభ నియమాలలో కానీ 10% వస్తేనే ప్రతిపక్షంలో ఉండాలనేటటువంటి నిబంధన లేదు అని పయ్యావుల కేశవ్ గారు నిన్న అన్నారు. సాంప్రదాయబద్ధకంగా రావడం వేరు, ప్రతిపక్షం రావాలి అంటే ఖచ్చితంగా నిబంధన ఉండడం వేరు. మేము మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా మాకు ఒక బుక్లెట్ ఇచ్చారు, దానిలో నియమాలు నిబంధనలు ఉన్నాయి. అది కూడా మేము చదివాం. ఒకసారి వారిని చదువుకోమనండి. 175లో మేము ఉంది 11, 164 మంది వారు ఉన్నారు. ఒకసారి చదవమనండి. 10% ఉంటేనే ఇవ్వాలి అనేటటువంటి నియమం ఉంటే బయట పెట్టండి. అనేక సందర్భాల్లో 10% లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి చరిత్ర ఉదాంతాలతో సహా నేను చెప్పాను. ఎందుకు? ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు 26 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు. అంటే వారు ఇన్ని ఎగ్జాంపుల్స్ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తే కదా మీరు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేయకముందే కాదండి ఎందుకు ఇచ్చారు వారు అంటే ప్రజల తరఫున పోరాడేటటువంటి పక్షం, ప్రజాపక్షం, ప్రతిపక్షం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానం. రాజ్యాంగం పటిష్టపరచబడాలన్నా, రాజ్యాంగం గౌరవించబడాలన్నా, రాజ్యాంగం మనకి అమలు పరచబడాలన్నా ప్రతిపక్షం ఉండాలి. వీరికి ప్రతిపక్షం ఉండకూడదు. ఎందుకంటే దోచుకునేటటువంటి ఉదాంతాలని అడగకూడదు, ప్రశ్నించకూడదు, గతంలో వారి మీద ఉన్నటువంటి కేసుల గురించి మాట్లాడకూడదు. వీరు ఈ రోజున చేసేటటువంటి దుర్మార్గాల్ని బయట పెట్టడానికి ప్రతిపక్షం అనేది లేకపోతే విచ్చలవిడితనం చేయొచ్చు. కాబట్టి ఏదో ఒక అడ్డం వేసి, అడ్డుపుల్ల వేసి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి రప్పించడమే గొప్పగా, వారిని నడిపించకపోవడమే గొప్పగా వారు ఏదో చెప్పుకుంటారు. నిజంగా నడిపిస్తే ప్రజలు ఎలా తిరగబడేవాళ్ళు, ప్రజలు ఎలా చీత్కరించుకునే వాళ్ళు మీరు చూసేవాళ్ళు. ఇంకొకటి కూడా వారు మాట్లాడేటప్పుడు దయచేసి అడ్డుపడకండి. మీరు ఒక్క నిమిషం కాబట్టి ఒక చిన్న అంశం ఇది కూడా చెప్పిన తర్వాత అడగండి. ఒక్క నిమిషం. ఈ రాష్ట్రంలో ఒక నెల కాలంలో డయేరియా 634 కేసులు నమోదయ్యాయి. కొంతమంది చనిపోయారు, 3 మరణం చెంది. దీని మీద ఎవరన్నా ప్రెస్ మీట్ పెడుతున్నారా? ఏ అధికారన్నా ప్రశ్నిస్తున్నాడా? ఏ మంత్రి అయినా దీని గురించి మాట్లాడుతున్నారా? లేస్తే అవినీతి అంటారు, లేస్తే దాడి చేస్తారు. చెయ్యండి, పరిపాలన కూడా చెయ్యండి. మంచి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా? దోచుకున్నటువంటి డబ్బు కక్కిస్తా ఉంటున్నా, ఎస్ కక్కించండి, బ్రహ్మాండంగా చేయండి. గతంలో ఎవరెవరు ఏ విధంగా దోచుకున్నారో సిఐడి దగ్గర చాలా కేసులు ఉన్నాయి. అన్ని కేసులను బయటికి తీయండి, అన్నిటినీ మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి అక్రమం కట్టడాన్ని వారు కూల్చివేయాల్సినటువంటి బాధ్యత అదే అధికారుల మీద ఉంది. అది అక్రమమైన కట్టడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి ఆ భవనానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి భూములు. దాని మీద ఏ చర్యలు తీసుకోరు. 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం దానికోసం అప్రోచ్ కోసం వేసిన సందర్భం ఉంది. హెలిప్యాడ్ నిర్మించారు. ఒక ప్రైవేట్ భవనానికి కావాల్సినటువంటి హెలిప్యాడ్ నిర్మాణం అక్కడ ఎలా చేశారు, ప్రభుత్వ డబ్బుతోటి ఎందుకు అంత డబ్బుని వెచ్చించారు, ఇది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా నదిలోకి పోవడం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కోసం మాత్రమే చేపట్టారు. దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు హయత్ ప్యాలెస్కి ఎంత డబ్బు పేమెంట్ చేశారు, వారి ఇంటి నిర్మాణంలో ఉన్నప్పుడు వారు బస చేసినటువంటి వివిధ వ్యవస్థలకి ఎంత పేమెంట్ చేశారు, వీటి గురించి కూడా మాట్లాడారు. బయట పెట్టాం కదా, బయట పెట్టాం. వాటి మీద ఎలాంటి
నిర్ణయాలకు రాలేదు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, అవి కూడా బయట పెట్టండి, మేము కాదనట్లేదు కదా. ఎవరైనా 2016 పెట్టుకోరు కదా. కాదండి, 2016లో మీరు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం మీరు ఆటో నగర్లో ఉన్నటువంటి మీ తెలుగుదేశం భవనానికి భూమిని కేటాయించి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ని కట్టారు. లోకేష్ గారు వెళ్ళి శంకుస్థాపన చేశారు. అదే జీవో ప్రకారం స్థలాలు పొందినటువంటి మా ఆఫీసులను కూలుస్తున్నారు కదా. మరి ఆ జీవో తప్పు అయితే మీరు కట్టినటువంటి భవనాలన్నీ కుప్పకూల్చాలా లేదా? ఇవాళ ఎన్టీఆర్ భవనం అనేది ఇక్కడ ఏదైతే ఉందో గూగుల్లో మీరు ఒకసారి టైప్ చేయండి. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, అది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మీరు గూగుల్లో ఒకసారి కానీ టైప్ చేస్తే నాన్ పొలిటికల్, నాన్ గవర్నమెంటల్, నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్. అది ఎలాంటి పొలిటికల్ కార్యకలాపాలు అక్కడ చేయకూడదు. మరి మీరు బ్రహ్మాండమైన 100 కోట్ల రూపాయల గవర్నమెంట్ స్థలాన్ని తీసుకొని చారిటీ పేరుతోటి, ట్రస్ట్ పేరుతోటి ఇవాళ అక్కడ రాజకీయం చేస్తున్నారు. దాని గురించి కూడా చెప్పమని అడుగుతున్నాం. ఇవన్నీ మీరు పక్కన పెట్టుకొని మీకు లేస్తే అప్పులు అప్పులు అంటున్నారు. రీసెంట్గా సార్ శ్రీకాకుళంలో ఒక ఇష్యూ వచ్చింది, బయటకు వచ్చింది. ఎచ్చర్ల ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు యూబీ, యునైటెడ్ బేవరేజ్ కంపెనీ, ఏదైతే కింగ్ఫిషర్ బియర్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉందో దాని మీద దాడి చేసి వాళ్ళ యొక్క అధికారులను బెదిరించినట్టుగా వార్తలు వచ్చాయి, పేపర్లలో కూడా వచ్చింది. సార్ అప్పుడే మొదలు పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ లంచగొండితనాన్ని ఆపండి, అరికట్టండి. ప్రజలు మీ నుంచి కోరుకున్నటువంటి మంచి పరిపాలన అందించమంటే 2,65,000 మంది వాలంటీర్లకు 10,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 10,000 రూపాయలు నెలకిస్తానని చెప్పేసి ఉద్యోగాలకు భద్రత ఇస్తానని చెప్పి మాట్లాడి, ఒక పిల్లలకి 5,000 ఇస్తారా, మేము వస్తే 10,000 ఇస్తాం, చట్టబద్ధత ఇస్తాం, వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారి గురించి మాట్లాడారు. వారిని తీసేసేటటువంటి ప్రక్రియను ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. పోలవరాన్ని కంప్లీట్ చేయలేమని చెప్పేసి వారే ప్రకటించుకుంటున్నారు. అదే ప్రత్యేక హోదా మీరు అడిగి ఇన్ని రకాలుగా, అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. మీరు కేంద్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగున్నారు. ఇవాళ కేంద్రంలో మీ అవసరం ఉంది. మీరు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆ మంచి మీ ద్వారా జరిగితే బ్రహ్మాండంగా ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తారు కదా ప్రజలు. ప్రత్యేక హోదాని తీసుకురండి, పోలవరాన్ని కంప్లీట్ చేయండి. ఇవన్నీ చేయకుండా వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళని కొడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం అంటే భయపడడానికి ఎవరూ లేరు. చట్టబద్ధంగా మంచి పరిపాలనను అందించాం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 2014 నుంచి 19 పరిపాలన చేసిన సమయంలో ఇవ్వని 2,75,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రజలకు మేమిచ్చాం, మిగిల్చిచ్చాం. ఇసుకలో కానీ మద్యంలో కానీ దోపిడీ జరిగి ఉంటే ఈ 2,75,000 కోట్లు ఇవ్వలేం. ఇవాళ మీరు దోపిడీకి తెగబడుతున్నారు, మీరు మొదలు పెట్టేశారు. ఈ తప్పుల్ని డైవర్ట్ చేయడానికి ఒకసారి ఋషికొండ అంటారు, ఇంకొకసారి కేసు అంటారు, ఇంకొకటి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మభ్యపెట్టి ప్రజల యొక్క దృష్టిని పక్కదారి పట్టించడానికి చేసేటువంటి ప్రయోగాలు తప్ప ప్రజలకు మేలు చేసే ప్రయోగాలు కాదు. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క హామీల్ని కోరుకుంటున్నారు, అవి చేయాలి. వర్మ గారు సో మొత్తానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు సంవత్సరం తర్వాత ప్రశ్నించాల్సినవి, అసెంబ్లీలో ప్రశ్నించాల్సినవి అన్ని కూడా ఈ రోజు చర్చలో ఈ 4 నెలలు కూడుండొద్దు, మనుషులకి ఉండొద్దని ఎవరు చెప్పారు? ప్రశాంతత ఉండొద్దు, గొడవలు పెడాలి, కేసులు పెట్టాలి, మీరు చేసేటి దగా మాత్రమే వాళ్ళు చూడాలి. ఈ దుర్మార్గాలు, దాష్టికాలు మాత్రమే రాష్ట్రంలో ఉండాలా? చెప్పండి. పరిపాలన అవసరం లేదు. మీ వాయిస్